నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025లో శుక్ర మహర్దశ కొన్ని రాశుల వాళ్ళకి ఏర్పడుతోంది. అయితే ఈ శుక్రుడు మనకి ఎలాంటి విశేషాలను ఇస్తాడు, ఎలాంటి ఫలితాలను ఇస్తాడు, ఈ శుక్ర మహర్దశలో ఏ వ్యక్తి ఎట్లా చేయాలి అనే అంశాలను ఇప్పుడు మనం పరిశీలనగా చేద్దాము. అయితే ఖగోళంలో నవగ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేస్తూ ఉంటుంది. అయితే ఇలా సంచారం చేసే క్రమంలో రాశులకు ఒక్కొక్కసారి మంచి ఫలితాలు ఇస్తూ ఉంటాయి, ఒక్కొక్కసారి చెడు ఫలితాలను ఇస్తూ ఉంటాయి. అయితే చెడు ఫలితాలను మనకి కలిగే సమయంలో పెద్దలు సూచించిన, జ్యోతిష పండితులు సూచించిన పరిహారాలను కనుక పాటించుకున్నట్టయితే ఆ చెడు నుంచి మంచికి జరిగే అవకాశం కనబడుతుంది. అయితే శుభ ఫలితాలు కూడా ఒక్కొక్క గ్రహాలు మనకి అనుకూలిస్తాయి. అయితే ఈ మామూలు సంచారం వేరు, శుక్ర మహర్దశ అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క మహర్దశ అంతర్దశ వచ్చిన సమయంలో మేషాది ద్వాదశ రాశుల వారికి మంచి ఫలితాలను ఏర్పాటు చేస్తారు. అలాగే శని మహర్దశ, శుక్ర మహర్దశ, బుధ మహర్దశ, గురు మహర్దశ ఇలాగా ఒక్కొక్క గ్రహం మనకి మంచి ఫలితాలను ఇస్తారు. ఇప్పుడు 2025లో మనం ఇప్పుడు చెప్పుకునే ప్రధాన అంశము శుక్ర మహర్దశ ఏర్పడబోతోంది. అయితే శుక్రుడు దేనికి ప్రతీక అంటే సంపదకు, శ్రేయస్సుకు, ధైర్యానికి, సాహసానికి కారకుడు శుక్రుడు అన్నమాట. అయితే ఈ శుక్రుడు వృషభ రాశి నుంచి మకర రాశిలోకి ఈ 2025లో ప్రవేశిస్తున్నాడు అనమాట. అయితే శుక్రుడు వచ్చాడంటే ఇంకేముంది, మహర్దశే అనమాట అందరికీ. అయితే దీనివల్ల కొన్ని రాశుల వాళ్ళకి పట్టుకుందల్లా బంగారంలా ఉంటుంది. వాళ్ళు ఏమీ అనుకోకపోయినా, ఏమీ సాధించాలి ఏమీ అనుకోక్కర్లేదు, కానీ అన్నీ వాళ్ళు సాధిస్తారు. అన్ని రకాలుగా వాళ్ళకి కెరియర్ పరంగా, ఆర్థిక పరంగా, ధనపరంగా, కుటుంబ పరంగా, ఇంకా ఒకటేంటి శుక్ర మహర్దశ ఉన్నంత కాలము వాళ్ళకి అన్ని రాజయోగాలే కలుగుతాయన్నమాట. అయితే ఏ రాశుల వాళ్ళకి ఇలాంటి రాజయోగం కలగబోతోంది, వాళ్ళు పట్టిందల్లా బంగారం అని అనుకున్నట్టుగా అందులో ఏ రాశులు ఉన్నాయి అనే అంశాన్ని ఇప్పుడు చూద్దాం. ముందుగా దానికన్నా ముందు ఇంకొక విషయం చెప్పాలి. జాతకంలో కనుక శుక్రుడు ఉన్నత స్థాయిలో ఉన్నట్టయితే కనుక, అందుకే మీ యొక్క వ్యక్తిగత పరిశీలన కనుక జాతక పరిశీలన చేసుకున్నట్టయితే శుక్రుడు ఏ అంశంలో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అనే విషయాన్ని వ్యక్తిగత జాతక పరిశీలన తప్పనిసరిగా చేయించుకోవాలి. అంతేగాని గోచార రీత్యంలోకి వెళ్ళిపోయి మాకు అది జరగట్లేదు, ఇది జరగట్లేదు అని నిందించడం కాదు. ఇది గోచార రీత్యా చెప్పదగింది కాబట్టి మీరు మీ వ్యక్తిగత జాతకంలో, మీ జాతక చక్రంలో శుక్రుడు ఎక్కడ ఉన్నాడు, ఆయన ఇచ్చే ఫలితాలు ఏమిటి అనే అంశాన్ని మీరు తప్పనిసరిగా చూసుకోవాలి. అయితే ఇక్కడ శుక్రుడు కనుక మీ జాతకంలో ఉన్నత స్థాయిలో ఉంటే మీరు 64 కళల్లోనూ విశేషమైన ప్రతిభను, ధనాన్ని కూడా, కీర్తి ప్రతిష్టలు పొందుతారు. తర్వాత అందం విషయంలో కూడా చాలా చక్కని అందాన్ని ఇస్తాడు శుక్రుడు అన్నమాట. అయితే సంగీతంలోనూ మేధావులుగా తయారు చేస్తాడు, తద్వారా ధనప్రాప్తిని ఇస్తాడు. తర్వాత గౌరవము, సంపదలు, పేరు ప్రఖ్యాతలు, కుటుంబ సౌఖ్యము, ఇలా ప్రతి ఒక్క అంశాన్ని ఆ వ్యక్తికి శుక్రుడు ఆపాదిస్తాడనమాట. అయితే శుక్రుడు వృషభ రాశికి, తులారాశికి అధిపతి. ఆయన యొక్క అనుగ్రహంతో జీవితంలో ఎటువంటి ఎగుడు దిగుడు పరిణామాలైనా సరే చోటు చేసుకోలేవు, ఎప్పుడు ఉన్నతి మాత్రమే జరుగుతూ ఉంటుంది. అయితే జీవితంలో శుక్ర మహర్దశ చోటు చేసుకొని అంటే మనకి వచ్చి ఆర్థికంగా మంచి స్థాయిలోకి, అంతవరకు శుక్ర మహర్దశకు ముందు వరకు కొన్ని రాశుల వాళ్ళు అంటే ఎట్లా ఉంటారంటే పైసాకి కూడా నోచుకోనటువంటిది, అవమానాలతో, తిట్లతో వాళ్ళు ఏది
పట్టుకున్నా సరే మట్టి అయ్యే రాసుల్లాగా ఉంటారు. కానీ ఈ శుక్రుడు ప్రవేశించినప్పుడు మాత్రము అసలు వాళ్ళు ఏది పట్టుకుంటే అదే బంగారము, ఏది మాట్లాడితే అదే గౌరవం అన్న రీతిలో ఈ శుక్రుడు ఆయా జాతకులకు ఆయా రాసుల వాళ్ళకి ఉన్నతిని ప్రసాదిస్తున్నాడు. ఆ రాసులు ఏమిటో అనేది మనం ఇప్పుడు చూద్దాము. తదుపరి రాశి కన్యా రాశి. అంటే శుక్ర మహర్దశలో శుక్రుడి యొక్క అనుగ్రహాన్ని, అనుగ్రహం కన్నా విశేషమైన అనుగ్రహాన్ని పొందిన రాసుల్లో కన్యా రాశి వారు కూడా ఉన్నారండి. అయితే ఈ కన్యా రాశి వారికి 2వ ఇంట 9వ ఇంట శుక్రుడు ఉండడం వల్ల, అందున శుక్ర మహర్దశ ఈ రెండు కలవడం వల్ల ఎలా ఉందంటే బై వన్ గెట్ వన్ ఆఫర్ లాగా అన్నమాట. అంటే ఆ స్వామి మీ యొక్క గృహానికి అధిపతి, అందులోనూ మహర్దశ కూడా కలిసి వస్తోంది. కాబట్టి ఈ రాశిలో ఉండే పురుషులు కానీ స్త్రీలు కానీ లేదా అన్ని రంగాల వాళ్ళు కూడా మీరు ఏదైతే ఆర్థికపరమైన లావాదేవీలు చేయాలనుకుంటున్నారో, వ్యాపార విస్తరణ చేయాలన్నా, వ్యవసాయదారులు వ్యవసాయంలో పంటలు వేసుకోవాలన్నా, పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలు, రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు, ఇలా ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఈ శుక్రుడు వరాల జల్లును ఇవ్వబోతున్నాడు. అది ఏంటంటే విశేషమైన ధనప్రాప్తి, ఆర్థికంగాను, కుటుంబ పరంగాను, సంఘంలోనూ, కెరియర్ పరంగాను, ఆరోగ్యపరంగాను మీకు అన్ని అనుకూలతలు, లాభాలే ఇస్తున్నాడు. కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు ఏం చేయాలి అంటే, ఏవైనా పెట్టుబడులు పెట్టాలన్నా, ఏ రకంగా ఏదైనా వ్యాపార విస్తరణ చేయాలన్నా, కొత్తగా రాజకీయ రంగంలోకి వెళ్ళాలన్నా, ఉద్యోగస్తులు వేరే పదవులు కోరుకోవాలన్నా, మంచి ప్యాకేజ్తో హై ప్రమోషన్స్ రావడానికి భాగ్యాన్ని వృద్ధి చేస్తున్నాడు, ధనాన్ని వృద్ధి చేస్తున్నాడు, ఆరోగ్య వృద్ధి, కుటుంబ వృద్ధి, సంతాన వృద్ధి, ఇలాగా మీకు ఎందులో అంటే అందులో అన్నమాట. మీరు తలచిందే వృద్ధి అన్నట్టుగా ఆ స్వామి మీకు అనుగ్రహాన్ని అందిస్తున్నాడు. కాబట్టి ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా ఈ శుక్ర మహర్దశ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి. పెట్టుబడులు విశేషంగా పెట్టండి. రాజకీయ నాయకులు విశేషమైన కార్యక్రమాలు చేయండి. రియల్ ఎస్టేట్స్లో ఉండేవాళ్ళు మీరు వెంచర్లు వేసుకోండి. మార్కెటింగ్ రంగం వారు మీరు టార్గెట్స్ ఫిక్స్ చేసుకోండి. ఇలా ఒక రంగం అని కాదండి, ప్రతి రంగం వాళ్ళకి ఇందులో ఉండే అందరికీ కూడా శుక్రుడి యొక్క అనుగ్రహంతో భాగ్యవృద్ధి, ఆయుర్వృద్ధి, ధనవృద్ధి, కుటుంబ వృద్ధి, ఇలాగ అన్నీ వృద్ధే కనపడుతున్నాయి. కాబట్టి ఈ సమయాన్ని మీరు అస్సలు దుర్వినియోగం చేసుకోవద్దు. ఎంతసేపు ఎలాగ మనం ప్రణాళికలు వేసుకోవాలి, ఎలా సంపాదించుకోవాలి, దాన్ని ఎలా వినియోగించాలనేది కూడా చూసుకోవాలి. ఎంతసేపు సంపాదనే కాదు, దాన్ని వినియోగించుకోవడం కూడా ఒక రకమైన కళ అన్నమాట. సంగీతపరంగా కావచ్చు, ఏ రకంగానైనా సరే మీరు ఈ సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఆ స్వామి యొక్క అనుగ్రహానికి మీరు పాత్రులయ్యారు. అది మీకు మీ అదృష్టం అని చెప్పాలి. ఈ 2025 మీకు అన్ని రకాలుగా అదృష్టాన్ని తెచ్చిపెడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన విశేషమైన ఫలితము. శుక్రమహాదశలో సాధారణంగా కలిగే లాభాలతో పాటుగా విశేషమైన లాభాలు కూడా అన్ని రాశుల వాళ్లకు, అన్ని గ్రహాల వాళ్లకు కలగజేస్తున్నాడు. కాబట్టి అయితే వీటిలో సత్సంబంధాలు, కుటుంబ సంబంధాలు, ప్రేమ సంబంధాలు ఉండడంతో పాటుగా వాటికి ప్రాధాన్యత ఇస్తూ ధనం కూడా ఖర్చయ్యే అవకాశం కూడా కనబడుతోంది. అది అంటే కళల పట్ల కానీ, లగ్జరీ జీవితంలో కానీ, ప్రగతిలో కానీ అన్నిటా కనపడుతోంది. కానీ మీరు వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకున్నట్టయితే కనుక, మీరు హేతుబద్ధమైన నిర్ణయాలు తీసుకున్నట్టయితే కనుక శుభ ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. దీని పరంగా నేను చెప్పేది ఏంటంటే, కొంతమందికి అనుమానం రావచ్చు, సందేహం కూడా కలగచ్చు. మాకు అన్ని రకాలుగా బాగుంటుంది అని చెప్పారు, కానీ మా జీవితంలో ఏమీ కనబట్టలేదు అని మీకు సందేహం రావచ్చు. దానికి నేను చెప్పే వివరణ ఏంటంటే, ఇవి
మేము అంటే నేను కానీ ఏ జ్యోతిష పండితులైనా కానీ గోచార రీత్యా చెప్తాము. గోచార రీత్యా అంటే అర్థం ఏంటంటే ఈ రాశిలో వేలాది మంది ఉండొచ్చు, లక్షల మంది ఉండొచ్చు, అందరికీ జరుగుతాయి అనేది చెప్పలేము. మీకు జరుగుతుందా లేదా అనేది మీకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి మీ వ్యక్తిగత పరిశీలన కనుక తప్పనిసరిగా చేయించుకుంటే ఆ విశేష ఫలితాలు మీకు ఉన్నాయా లేవా అనేది మీ జాతకం ప్రకారం తెలుస్తుంది. దాన్ని మీరు అన్వయించుకొని జ్యోతిషాన్ని తిట్టేసి ఇది నమ్మదగింది కాదు అనో, లేకపోతే మాకు జరగట్లేదు కాబట్టి ఇది అబద్ధమనో అనే స్థాయికి మీరు వెళ్ళకండి. ఎందుకంటే ఏ శాస్త్రము అబద్ధం కాదు, ఏ పరిశీలన అబద్ధం కాదు, ఏ పురాణము అబద్ధం కాదు. కాబట్టి జ్యోతిష శాస్త్రం అనేది అస్సలు అబద్ధం కాదు. మీ యొక్క సందేహానికో లేదంటే మీ యొక్క ఆలోచనను జ్యోతిష్యానికి ముడిపెట్టకండి. మీకు జరగలేదు కదా అని అందరికీ జరగదు, అది అబద్ధము అనే ప్రచారాన్ని మాత్రం మీరు మానుకోండి. మీకు కలగాలి అని అనుకుంటే కనుక మీరు వ్యక్తిగతంగా పరిశీలన చేయించుకోండి. మీ పుట్టిన తేదీ, మీరు వివరాలు అవి ఇచ్చినట్టయితే కనుక జ్యోతిష్కులు మీకు చెప్పి ఫలితాలు ఏమిటి, పరిహారాలు ఏమిటి, ఏం చేసుకుంటే ఆ ఫలితాలు మీరు పొందబోతారు అనే అంశాన్ని మీకు వారు క్లియర్గా చెప్పగలుగుతారు. కాబట్టి మీరు ఆ దిశగా వెళ్ళండి. ఇది చూసి నాకు జరగట్లేదు అనే భ్రమలోకి మీరు వెళ్ళిపోవడం కానీ, అనే కోపాన్ని కూడా మీరు ప్రదర్శించడం మంచిది కాదుగా చెప్పడం జరుగుతోంది. దాన్ని దూషించకుండా మీరు సత్వరమే అంటే ఇది చూసిన వెంటనే మీ యొక్క జాతక పరిశీలన చేయించుకోండి. అది ఎవరి చేత చేయించుకున్నా రిజల్ట్ ఒకలాగే ఉంటుంది. ఎవరు చెప్పినా ఒకటే చెప్తారు. ఎందుకంటే శాస్త్రం కాబట్టి శాస్త్రాన్ని ఎవరు సొంతంగా చెప్పే అవకాశం అయితే ఉండదు. ఈ విషయాన్ని ప్రేక్షకులు పరిశీలనలోకి తీసుకుని మీరు వ్యక్తిగత పరిశీలన చేయించుకుంటే మీ యొక్క ఫలితాలు, పరిణామాలు, పరిహారాలు తెలుసుకోగలుగుతారు. ఈ పరంగా నేను చెప్పే విషయము ఇదన్నమాట. నమస్తే.